రోగులను క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను కాపాడతాయి. కానీ మంచిర్యాలలో ప్రైవేట్ అంబులెన్స్లు పేరు వింటేనే భయమేస్తుంది. అంబులెన్స్ల డ్రైవర్ల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. బాధితుల ప్రాణాలు కాపాడడం కన్నా వారికొచ్చే కమిషన్లపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనలు ఉన్నాయి. మంచిర్యాల అంబులెన్స్ డ్రైవర్ల దందాపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. మంచిర్యాలలో ప్రైవేట్ అంబులెన్స్ల దందా జోరుగా సాగుతోంది. ఇటీవల ఓ వ్యక్తి ప్రాణాలకు కారణమయ్యారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పిల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్ను స్థానిక వైద్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్లో శ్రీకాంత్ను తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో మరో 4 డ్రైవర్లు ఆపి బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. న్యూరో సర్జన్ లేని మరో ఆసుపత్రికి తరలించేలా చేశారు. ఈ క్రమంలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్ డ్రైవర్లు, ఆసుపత్రి డాక్టర్లు అందరూ కలిసి బ్రెయిన్ అయిన శ్రీకాంత్ అవయవాలను దానం చేయాలని సూచించగా కుటుంబ సభ్యులు ఒప్పుకుని మరుసటి రోజు అవయవాలను దానం చేసి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్లు కమిషన్ల కక్కుతబడి ప్రజల ప్రాణాలు తీసే రకంగా మారుతున్నారు రోజుకు రోజు. మొన్ననే మన జైపూర్ మండల్ దగ్గర ఒక యాక్సిడెంట్ కేసు, అతను యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంటే అంబులెన్స్ డ్రైవర్లు అవయవాలు అమ్ముకున్న ఘటన మొన్న మంచిర్యాలలో జరిగింది. పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఇక ముందట కావద్దని చెప్పేసి పైన ఉన్నత అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. మంచిర్యాలలో పేషెంట్లు అంబులెన్స్ మాట్లాడితే వాళ్ళు చెప్పిన హాస్పిటల్ తీసుకెళ్లకుండా వీళ్ళ కమిషన్ల కక్కుతుబడి వీళ్ళు మాట్లాడుకున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి కమిషన్లు తీసుకొని పేషెంట్లకు ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన మంచిర్యాలలో ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి. దీని మీద పోలీస్ వాళ్ళు, ఆర్టీఐ వాళ్ళు కూడా ఎప్పుడు అంబులెన్స్ డ్రైవర్ల మీద, అంబులెన్స్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అంబులెన్స్లలో సరైన టెక్నీషియన్ లేక పేషెంట్లు హాస్పిటల్ కూడా చేరుకోలేకపోతున్నారు. మధ్యలో వాళ్ళకు చావు చూడాల్సి వస్తుంది. మృతి చెందిన ఆ యువకుడి అవయవాలను దానం చేసే విషయంలో మంచిర్యాలకు చెందిన 3 అంబులెన్స్ నిర్వాహకుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవయవ దానం విషయంలో అంబులెన్స్ నిర్వాహకులు ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మకైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అంబులెన్స్ లో సరిపడా ఆక్సిజన్ సిలిండర్ ఉందా, వెంటిలేటర్ సక్రమంగా పనిచేస్తుందా, తగినంత ఇంధనం ఉందా, ఇలా వాహన పరిస్థితి సరిచూసుకోవాలి. కానీ వారు చేయాల్సిన పనిని పక్కన పెట్టి మిగతా అన్నింట్లోనూ తలదూర్చుతున్నారు. బాధితుల స్వేచ్ఛను హరిస్తున్నారు. కమిషన్ల కోసం సంబంధం లేని ఆసుపత్రుల పేర్లు చెప్పి బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెట్టుపల్లి గ్రామంలో జరిగినటువంటి విషయాన్ని, సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేమంతా కూడా తెలియజేస్తుంది ఏంటంటే, మంచిర్యాల వాసులుగా ఏదైతే మంచిర్యాలలో అవయవాలు ఆసుపత్రులకు తరలిస్తూ అంబులెన్స్ డ్రైవర్లు చేస్తున్నటువంటి అవయవాలను అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొంతమందిని గుర్తించి మొన్న చర్యలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అంబులెన్స్ డ్రైవర్లు వారికి పూర్తి అవగాహన లేకుండా డ్రైవర్లుగా అనర్హులైనప్పటికీ డ్రైవింగ్లు చేస్తూ అతివేగంగా పేషెంట్లు లేకుండా కూడా అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ వెళ్తూ, అంతేకాకుండా ఈరోజు ఫిట్నెస్ లేని ఎన్నో అంబులెన్స్లను మంచిర్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలో నడిపిస్తున్నారు. కావున వీటిపైన తక్షణమే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఓ గారు వాటిపైన ఫిట్నెస్ లేని అంబులెన్స్లపైన మరియు డ్రైవింగ్ లైసెన్స్లు మరియు పూర్తి డ్రైవింగ్ లైసెన్స్ లేని కొంతమంది పైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ మొన్న జరిగినటువంటి ఇష్యూను మరొకసారి కూడా తెరపైకి రాకుండా పోలీస్ అధికారులు కూడా చర్యలు తీసుకొని అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు నియంత్రించడంలో 3 శాఖలు విఫలమవుతున్నాయి.
వాహనాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసేందుకు రవాణా శాఖ విముఖత చూపిస్తోంది. అర్హత లేని వారు బాధితులను తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ అయితే తమకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా వచ్చే పోలీస్ శాఖ అధికారులందరూ 1-2 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరించడం, ఆ తర్వాత ఏదైనా ఫిర్యాదు వస్తే తప్ప వారి వైపే చూడడం లేదు. రోడ్ల పక్కనే వాహనాలు నిలిపినా, వాహనాల్లో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ 3 శాఖలపై దృష్టి పెడితేనే బాధితులకు కష్టాలు దూరమవుతాయని పరిశీలకులు అంటున్నారు. మంచిర్యాలలో ప్రైవేట్ అంబులెన్స్ల దందా చాలా పకడ్బందీగా పక్కా ప్లాన్తో జరుగుతోంది. ఈ అంబులెన్స్లు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట నిలిపి ఉంచుతారు. అంబులెన్స్ల యజమానులు, డ్రైవర్లు మాత్రం ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంటారు. కొంతమంది ఆసుపత్రి లోపల కూడా ఉంటారు. వీళ్ళంతా అత్యవసర వార్డుకొచ్చే రోగుల వివరాలు ఆరా తీస్తుంటారు. వీరికి కొంతమంది ఆసుపత్రి సిబ్బంది సహాయం చేస్తుంటారు. దీనికోసం వారికి వాటా ఇస్తారు. సీరియస్ గా ఉన్న రోగులను పసిగట్టి వారికి ఇక్కడ చికిత్స సరిగ్గా అందదని తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేలా రోగుల బంధువులను ఒప్పిస్తారు. దీంతో వారి అంబులెన్స్లోనే వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇదంతా జరుగుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రైవేట్ అంబులెన్స్ల దందాను కట్టడి చేయాలని బాధితులు కోరుతున్నారు.